నమస్కారం. సో వేదిక మీద ఉన్నటువంటి పెద్దలకు, ఇక్కడికి వచ్చినటువంటి అందరికి కూడా దండాలు తెలియజేస్తా ఉన్నాం. అయితే ఇంతకుముందే అసెంబ్లీలో బడ్జెట్ సంబంధించినటువంటి సెషన్ నడుస్తూ ఉంది. దానిలో దాదాపుగా 3,24,000 కోట్లతోటి బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగింది. దానిలో ముందు మాట ఏం చెప్తున్నారో ఒక్కసారి మీకు చెప్పిన తర్వాత నేను దీని గురించి మాట్లాడతాను. అందులో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పినటువంటి అడుగు జాడల్లోనే నడుస్తూ మా పాలన సాగిస్తున్నాం. మేము పాలకులం కాదు, ప్రజలకు సేవకులం. ప్రజలు మాకు అప్పగించినటువంటి ఈ అధికారాన్ని ఒక బాధ్యతగా భావించి ప్రజా సంక్షేమం, అభివృద్ధి ధ్యేయంగా రాష్ట్రాన్ని ప్రగతి పదంలో తీసుకుపోతామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో బట్టి విక్రమార్క చెప్తున్నటువంటి మాటలు ఇవి. సో ఇప్పుడు బాబాసాహెబ్ అంబేద్కర్ పేరు చెప్తా ఉన్నారు. బాబాసాహెబ్ అంబేద్కర్ అడుగుజాడల్లో బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పిండా ఇల్లు కూల్చమని? బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పిండా ఈరోజు చిన్న పిల్లల్ని రోడ్ల మీద పెట్టమని? బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పిండా ఈరోజు ఆకలితోటి రోడ్లపైన వేల మంది బతుకులు వేయమని చెప్పేసి? ఎందుకు అంబేద్కర్ పేరు చెప్పి అంబేద్కర్ పరుదిస్తూ ఉన్నారు? అంబేద్కర్ ఆశయం ఏంది? అంబేద్కర్ ఆశయం ఈరోజు చాలా స్పష్టంగా ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి పౌరుడికి కూడా, అంటే రిజర్వేషన్లో ఒక మాట చెప్పిండు, అట్టడుగున ఉన్నటువంటి వర్గాలకు రిజర్వేషన్ వచ్చినప్పుడే రిజర్వేషన్కు న్యాయం జరుగుతుంది, భారతదేశం డెవలప్ అవుతుందని చెప్పేసి ఎప్పుడో ఆనాడే చెప్పిండు కదా. అంటే అట్టడున్నటువంటి ప్రజలకు కూడా కూడు కావాలి, గూడు కావాలి, తినడానికి తిండి కావాలి, అదేవిధంగా ఉండడానికి ఇల్లు కావాలని చెప్పేసి ఈనాడే చెప్పిండు అంబేద్కర్ కదా. కానీ అంబేద్కర్ పేరు చెప్పి అంబేద్కర్ ఆశయాలకు ఈరోజు మేము ఆశయపరంగా పనిచేస్తామని చెప్పేసి విరుద్ధంగా పనిచేస్తూ ఉన్నారు. ఇది ఎంత దుర్మార్గం! దయచేసి వీళ్ళందరూ కూడా అదే చెప్తా ఉన్నారు. మహనీయుల పేర్లు చెప్తూ మహనీయుల పరువులు ఇస్తూ ఉన్నారు. దయచేసి వీళ్ళందరి కుట్రలను మనందరం కూడా గమనించాల్సిన అవసరం అయితే ఉంది. సో ఇంకొక విషయం కూడా చెప్పాలి. మొన్ననే హైకోర్టు ఆర్డర్ రావడం జరిగింది. చాలా స్పష్టంగా హైకోర్టు చాలా స్పష్టంగా చెప్పింది, ఇక్కడ ఈ భూదాన్ భూములకు సంబంధించినటువంటి ఎక్కడైతే ఇల్లున్నాయో, ఏ ఇల్లు అయితే కూల్చేసిరో ఆ ఇళ్లను ఖచ్చితంగా వెంటనే కట్టేయాలని చెప్పేసి కూడా హైకోర్టు ఆర్డర్ ఉంది కదా. గతంలో కూల్చివేసినప్పుడు ఏమన్నారు? కలెక్టర్ చెప్పిండు, హైకోర్టు ఆర్డర్ ప్రకారం మేము కూల్చివేసి చెప్పేసి అన్నాడు కదా. కూల్చివేసి చెప్పినటువంటి కలెక్టర్ ఇప్పుడు ఇదే హైకోర్టు ఆర్డర్ ఉంది కదా, ఈ హైకోర్టు ఆర్డర్ ప్రకారం మరి ఆ ఇల్లు నిర్మించేయాలి కదా, హైకోర్టు ఆర్డర్ ప్రకారం అని చెప్పేసి అన్నాడు కదా. ఇంకొక విషయం, 31 ఎకరాలను కబ్జా చేసినటువంటి కబ్జాకోర్ల పరిస్థితి మాత్రం ఇంతవరకు వీళ్ళు ఏం చెప్పట్లేదు, ఏం చేయట్లేదు. చాలా చాలా దుర్మార్గంగా ఈ ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది. ఇక్కడనేమో గద్దర్ అవార్డుల పేరిట, ఇంతకుముందు అంబేద్కర్ గురించి చెప్పినా, ఇప్పుడు గద్దర్ అవార్డుల పేరిట పేరేమో గద్దర్ది, చేసేటి ఏమో మొత్తం ఐటమ్ సాంగ్లతో చేస్తూ ఉన్నారు. అట్లా గద్దర్ పేరును అవమానిస్తూ ఉన్నారు, అంబేద్కర్ పేరును అవమానిస్తూ ఉన్నారు. ఎవరు రేవంత్ రెడ్డి నోట ఏ మహనీయుడి పేరు వచ్చినా ఆ మహనీయుడి ఆశయాలకు విరుద్ధంగా ఈ ప్రభుత్వం పనిచేస్తున్నట్టుగా చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఇంకా ఇందులో ఇవాళ పొద్దున ఒక న్యూస్లో నేను చదివిన, వట్టినాగలపల్లిలో 20 ఎకరాల భూమిని కబ్జా చేయడానికి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. గతంలో 2-3 నెలల క్రితం ఇదే వట్టినాగలపల్లి భూమిని కబ్జా చేయడానికి అర్ధరాత్రి డోసర్లను పట్టుకొని పొంగులేటి కుమారుడు పొంగులేటి హర్షారెడ్డి ఎవరైతే ఉన్నారో ఆయనకు సంబంధించినటువంటి అనుచరులందరూ కూడా వెళ్ళి ఆ భూమిని కబ్జా చేయడానికి ప్రయత్నిస్తే ఈ ప్రభుత్వంలో ఆ హర్షారెడ్డి పైన కేసు పెట్టడం జరిగింది. కేసు పెట్టిన 24 గంటల్లోనే ఆ సంబంధిత పోలీస్ అధికారిని ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. తర్వాత ఆ పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి ఆ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి మొత్తం వ్యక్తులు ఎవరైతారో, డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి అధికారులు ఎవరైతారో అందరినీ గుప్పిట్లో పెట్టుకొని ఇప్పుడు ఇదంతా జరుగుతుందని చెప్పేసి ఆ బాధితులు ఎవరుతున్నారో కోర్టుకు పోయి ఇంజక్షన్ ఆర్డర్ తెచ్చుకొని ఆ చుట్టూ ప్రహారీ కూడా 20 ఎకరాల ప్రహారీ కూడా కట్టుకుంటే అర్ధరాత్రి కూడా మధ్యాహ్నమే పట్టపగలే పొంగులేకి సంబంధించినటువంటి అంశాలు వెళ్ళి మాస్కులు వేసుకొని మొత్తం గోడ మొత్తం కూల్చోవడం జరిగింది. దానికి సంబంధించిన విషయాలు మీకు చూపిస్తా. సో ఇంత దుర్మార్గంగా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది. ఏ విధంగా కూల్చిరో ఒకసారి చూడండి, మీకు విజువల్స్ అనేవి చూడండి ఒకసారి క్లియర్గా. ఇంత దారుణంగా కూల్చిరు సార్.
గోడను, 20 ఎకరాల గోడను వాళ్ళు 40 సంవత్సరాల క్రితం అక్కడ 20 ఎకరాలు కట్టుకున్నారు. ఈ విధంగా కూల్చేస్తున్నారు, గోడను కూడా కూల్చేసి కబ్జా ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకు అని చెప్పేసి ఆరాధిస్తే వీళ్ళు కొన్న భూమిలో కొంత తక్కువ భూమి వస్తుందట. వీళ్ళు ఆల్రెడీ 40 సంవత్సరాల నుంచి గోడ పెట్టుకున్నారు, తక్కువ భూమి వస్తుంది కదా, ఇంత రావద్దు కదా, ఇంకెక్కువ రావాలని చెప్పేసి ఈ 20 ఎకరాల భూమిని సగం భూమిని కబ్జా చేయడానికి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. అంటే అటు వెలుగుమట్లలో ఉన్నటువంటి పేదల భూములను కబ్జా చేయడానికి అధికారాన్ని వాడుకొని, రెవెన్యూ శాఖ మంత్రి అనేటువంటి ఒక డిపార్ట్మెంట్ను వాడుకొని ఈరోజు ప్రజలకు న్యాయం చేయాల్సింది పోయి రెవెన్యూ పరంగా ఉన్నటువంటి ఏవైతే భూములు ఉంటాయో వాటిపైన వందల ఎకరాల భూములను కబ్జా చేయడానికి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రయత్నం చేస్తా ఉన్నాడు. ఇంత దుర్మార్గం జరుగుతూ ఉంది తెలంగాణలో. అధికారాన్ని అడ్డు పెట్టుకొని పేద ప్రజలు అట్లా ఇస్తున్నారు, అధికారాన్ని అడ్డు పెట్టుకొని సామాన్య ప్రజలు ఇట్లా చేస్తున్నారు. ఇంత దుర్మార్గమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి దయచేసి ఈ పాలకులు రేవంత్ రెడ్డి కూడా కేసీఆర్ 1,00,000 కోట్లు దోచుకున్నాడు కదా, నేను ఇంకో కొంచెం ఎక్కువ దోచుకోవాలని చెప్పేసి కేసీఆర్ 10 ఏళ్లలో లక్షల కోట్ల రూపాయలు 1000 ఎకరాల భూములను దోచుకుంటే రేవంత్ రెడ్డి మాఫియా ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా ఇప్పటికే 2.5 సంవత్సరాల కాలం కాలేదు, ఇప్పటికే మూసీ పేరిట విధ్వంసం జరుగుతూ ఉంది. 4th సిటీ పేరు మీద 30,000 ఎకరాల భూములను సాగు చేస్తూ ఉన్నారు. విచిత్ర విషయం ఏంటంటే ఒక విషయం చెప్తా మిత్రులారా, కేసీఆర్ కాళేశ్వరం పేరిట 1,00,000 కోట్ల రూపాయల ధనాన్ని వృధా చేసిండు. తర్వాత అది ప్రజల డబ్బులు. ఆ ప్రాజెక్ట్ ఏదైతుందో దాని మంచికో చెడుకో దేనికో దానికో వాడాలి. కానీ 2.5 సంవత్సరాలు అవుతుంది ఈ ప్రభుత్వం ఆ యొక్క 1,00,000 కోట్ల రూపాయలు వృధా చేసింది. ఒకటి. రెండోది, ఫార్మాసిటీ పేరు మీద 18,000 ఎకరాల భూములను కేసీఆర్ హయాంలో అక్వైర్ చేసిండు. ఇప్పుడు ఫార్మాసిటీ ఎత్తేస్తామని చెప్పేసి ఆ భూములను తిరిగిస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. అది అట్లా అయిపోయింది. ఇప్పుడు రేవంత్ రెడ్డి మూసీపేట 1,00,000 కోట్లు, ఇప్పుడు 4th సిటీ పేరు మీద 30,000 ఎకరాలు. రేపు వచ్చే ప్రభుత్వం వీటిని కొనసాగిస్తుందా? ఒకవేళ బంద్ చేస్తే పరిస్థితి, పేద ప్రజలు 1000 ఎకరాల భూములను తమ కష్టార్జితంతో ఇచ్చిన భూములను ఏ విధంగా ఈ ప్రభుత్వాలు నిర్వీర్యం చేస్తున్నారో చూడండి. లక్షల కోట్లే, ఏ ఒక్క ఎకరం కాదు, 2 ఎకరాలు 3 ఎకరాలు కాదు, 1,00,000 కోట్ల రూపాయలు. సో ఇలాంటి దుర్మార్గాలు ఖచ్చితంగా పోవాలంటే మనం అందరం కూడా ఐక్యంగా పోరాడాలి. ముఖ్యంగా రేవంత్ రెడ్డి ఖచ్చితంగా ఈ వెలుగుమట్లకు సంబంధించినటువంటి విషయంలో పేద ప్రజలకు హైకోర్టు ఆర్డర్ ఉంది. హైకోర్టు ఆర్డర్ ప్రకారం మీరు ఏదైతే కూల్చిరో అదే హైకోర్టు ఆర్డర్ ఇచ్చినటువంటి జడ్జిమెంట్ ప్రకారం మీరు అక్కడ అందరికి కూడా 311 మంది కాదు, 311 మందిలో కలెక్టర్ మొన్న పట్టాలు ఇచ్చినప్పుడు, ఒక చిన్న విషయం సార్, కలెక్టర్ మొన్న పట్టాలు ఇచ్చినప్పుడు కొంతమంది బాధితులు వచ్చారు పట్టాలు ఇచ్చుకోవడానికి. ఎట్లా వచ్చారంటే ఇన్నోవా క్రిస్టాలల్లా గోల్డ్ ఇక్కడ పెద్ద నగలు పెట్టుకున్నారట. నగలన్నట్టు కూడా ఆ యొక్క డ్రైవర్కి ఇచ్చేసి నగలు లేకుండా 3,000 రూపాయలు 5,000 రూపాయలు కాస్ట్లీ బట్టలు వేసుకొని పోయి పట్టాలు తీసుకున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. అట్లా 100 మంది బాధితులలో 100% వాస్తవం. నాకు ఒక జర్నలిస్ట్ మిత్రుడు చెప్పినట్టు విషయాలు ఇవి. అంటే అక్కడ 311 మందికి పట్టాలు ఎవరైతే కూల్చిన వాడి ఇళ్లకు రాలేదు, అందులో సగానికి సగం పైగా నిర్వీర్యమైపోయి అవి కూడా పొంగులేటి తుమ్మల బట్టికి సంబంధించిన అనుచరులకు వాళ్ళ అనుచర గణానికి పోయినాయని చెప్పేసి మాకున్నటువంటి సమాచారం. దీనిపైన ఖచ్చితంగా ఫ్యాక్ట్ ఫైండింగ్ మనం అందరం కూడా చేయాలి. ఎవరు నిజమైన బాధితులు, ఎవరు అర్హులు, ఎవరు అనర్హులో తేల్చి మిగతా 900 మంది బాధితులతో వాళ్ళందరూ కూడా అక్కడే 100 గజాల ప్లేసుల్లో నిల్లు నిర్మించి వాళ్ళకు జరిగినటువంటి నష్టపరిహారాన్ని చెల్లించి వారి కోల్పోయినటువంటి ఉపాధిని కూడా కల్పించాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరూ కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్.